యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే నెరవేరబోతుంది. అదేంటంటే ఈ ఆగస్టు 10న హైదరాబాద్ లోని యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో వార్ 2 సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అప్పుడెప్పుడో అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మన ఎన్టీఆర్ గారిది తెలుగు స్టేట్స్ లో జరుగుతున్న ఈవెంట్ ఇదే. ఇది పక్కన పెడితే అంతకు ముందు బాలీవుడ్ నుంచి మన తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అయిన కొన్ని స్పై థ్రిల్లర్స్ అయితే ఉన్నాయి కదా, అసలు అవి తెలుగు స్టేట్స్ లో ఎంత కలెక్ట్ చేసాయి, వార్ 2 సినిమా వాటిని దాటాలంటే ఎంత కలెక్ట్ చేయాలనే దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సేమ్ ఇదే ఆస్ట్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్మాన్ ఖాన్ గారి ఏక్ దా టైగర్ మన తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. టైగర్ జిందా హై అది కూడా సల్మాన్ ఖాన్ గారిదే, ఏక్ దా టైగర్ సీక్వెల్ అది 16 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా వీటి తర్వాత ఇదే లైన్ లో వచ్చిన వార్ 1 సినిమా మన తెలుగు స్టేట్స్ లో 13 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా వార్ సినిమా తర్వాత పఠాన్ సినిమా అయితే వచ్చింది షారుఖ్ ఖాన్ గారిది, అది 32 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా రీసెంట్ గా వచ్చిన టైగర్ 3 సినిమా 7 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఆ సినిమాకి అంత మంచి టాక్ కూడా రాలేదు. ఇలా ఈ విధంగా చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ లో పఠాన్ సినిమా అయితే హైయెస్ట్ లో అయితే ఉంది. మరి ఇప్పుడు వార్ 2 సినిమా పఠాన్ సినిమా క్రియేట్ చేసిన 32 కోట్ల గ్రాస్ రికార్డ్ ని క్రాస్ చేసిద్దా అంటే వెంటనే మీరేమంటారంటే ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థం అవుతుందా, కామెడీ చేస్తున్నావా ఏంటి అంటారు. ఎందుకంటే వార్ 2 సినిమాలో ఉన్నది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. మన తెలుగు స్టేట్స్ లో ఈవినింగ్ షోలు అయ్యేపాటికి పఠాన్ సినిమా యొక్క ఫుల్ గ్రాస్ అయితే లేచిపోద్ది. అసలు ఇది కంపేర్ చేయటమే తప్పు, కాకపోతే ఒక ఐడియా ఉంటదని అయితే చెప్పా. తెలుగు స్టేట్స్ లో ఖచ్చితంగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఉంటారు కాబట్టి వార్ 2 సినిమాకి బొంబాటిక్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. అందులోనూ మన తెలుగు స్టేట్స్ లో ఈ వార్ 2 సినిమాకి ఎర్లీ మార్నింగ్ షోలు వేసే ప్లానింగ్ లో అయితే ఉన్నారు. ఈ సండే నైట్ నుంచి అయితే ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంక ఇది పక్కన పెడితే వార్ 2 సినిమాకి యూబీఏ సర్టిఫికేట్ అయితే వచ్చిందని మనం అయితే మాట్లాడుకున్నాం. ఇంకా మన తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు ఎన్టీఆర్ గారి రోల్ కి ఆయన డబ్బింగ్ అయితే చెప్పుకున్నాడు. కానీ మన రుతిక్ రోషన్ గారి వాయిస్ కి అయితే మన తెలుగు వరకు అయితే ఏఐ ద్వారా అయితే ఆయన వాయిస్ అయితే డబ్బింగ్ అయితే చెప్పించారు. అది మనకు వార్ 2 సినిమా తెలుగు ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఈ విధంగా ఆగస్టు 10న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఫ్యాన్స్ ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ద్వారా వార్ 2 సినిమాకైతే మంచి పాజిటివ్ నోట్ అయితే పడబోతుంది. మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. చాలా జాగ్రత్తగా వెళ్ళి చాలా జాగ్రత్తగా ఇంటికైతే రండి. వానలు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి బాగా దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే మానుకోండి. కొద్దిగా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం ఈవెంట్ కి వెళ్లే ప్రయత్నం అయితే చేయండి. సరే, మరి క్లాస్ లో ఇంకా హిందీ బుకింగ్స్ అయితే కొన్ని చోట్ల అయితే ఓపెన్ అయ్యాయి, ఒకసారి అయితే చూసుకోండి. మన తెలుగు వర్షన్ అయితే సండే తర్వాత ఓపెన్ అవుతాయి. ఇంక ఇది పక్కన పెడితే మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.